ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఆదివారం కొండేపి మండలంలోని బీసీ కాలనీలో కార్బన్ అండ్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేపి సిఐ సోమశేఖర్, కొండేపి పొన్నలూరు ఎస్ఐలు ప్రేమకుమార్, సత్యనారాయణ మరియు వారి సిబ్బందితో కలిసి 30 మంది పోలీసులతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజల భద్రతను కాపాడటం, గంజాయి కోసం తనిఖీ, బెల్ట్ షాపుల నిర్వహణ అరికట్టడం మరియు నేరాలను అదుపు చేయటమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి. కాలనీలో ప్రతి ఇంటిని మరియు అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు మరియు 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొండేపి సిఐ సోమశేఖర్ మాట్లాడుతూ ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి విక్రయించడం మరియు సేవించడం వంటి వ్యక్తుల గురించి సమాచారాన్ని కనుగొనడం, బెల్ట్ షాపుల నిర్వహణ అరికట్టడం, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.